జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు అయిపోయింది కదా భూపతి గారు. అవును శృతమ్మా, అరవింద్ అక్షరను ఓడించి పంపితే మీ అత్తయ్య మనకి అదిరిపోయే ప్లాన్ ఇస్తుంది అనుకున్నాం. అదేది కాలేదు సరికదా. చివరికి కనకం గారే అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చున్నారు. ఇక మనల్ని ఆవిడేం కాపాడుతుంది? ఆవిడ్నే ఎవరో ఒకరు కాపాడతారని దిక్కులు చూస్తూ ఉంటుంది. ఛీ, కర్మ 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 కర్మ. తలుచుకుంటుంటేనే కోర్టులో ఏమవుతుందో అని చెప్పి భయం వేస్తోంది. ఓ పక్క కడుపు కూడా కాలిపోతుంది. అవునండి, నాకు కూడా ఆకలి మండిపోతుంది. టిఫిన్ ఇంకా రావట్లేదేంటి? జానో, ఓసై జానో, ఇడ్లీలు కోడి కూర తీసుకురావే, ఆకలిగా ఉంది. నాకు దోశలు పట్టుకుని రా, చికెన్లో ముంచుకొని తింటా. వినపడట్లేదా? చెప్పిన వాటితో రాకుండా గరిటె తిప్పుకుంటూ వస్తున్నావు. గరిట తిప్పుకుంటూ వచ్చా. నిన్ను తిప్పి తిప్పి కొట్టలేదు, సంతోషించు. నీ అమ్మ తోడు. ఇప్పుడు మేమేం చేశామే? అబ్బా, చేసిన పాపాలు అప్పుడే పోతాయా? మీ మొహాలు చూస్తేనే ఎప్పుడు నాకు అవే గుర్తొస్తుంటాయి. సర్లేవే, అవన్నీ మనసులో పెట్టుకోకుండా మా బుజ్జివి కదా, టిఫిన్ తీసుకురాపోమ్మా. ఆ? నీకు మంచినీళ్ళు ఇవ్వడమే ఎక్కువ. మళ్ళీ టిఫిన్ కూడా తీసుకురావాలా? అది కూడా కోడి కూరతో. అలా అనకండి జానుగారు. నువ్వు మాట్లాడకే కంతిరీలకే దినకంత్రిదానా. ఈ పనికి మళ్ళీ పాపాత్ముడికైతే ఏదో తాళి కట్టాడని పోచిపోయిందన్న వీడికి పెట్టచ్చు. నువ్వు నాకేమవుతావని పెట్టాలే? నువ్వేమన్నా నాకు అయిందానివా, బంధువా, చుట్టానివా? ఎందుకు మేపాలి మీ అమ్మతోడు? అలా అని వచ్చిన గెస్టును పస్తులు ఉంచుతామా? ఆహా, నేను మరీ మీ అంత కఠినాత్మురాల్ని కాదులే. తెలిసే నా బంగారం. నువ్వాగు. చెప్పేది పూర్తిగా వినండి. ఇక్కడ ఉండాలి తినాలి అంటే తేరగా కుదరదు. అంట్లున్నాయి తోవే, బట్టలున్నాయి ఉతికేసాయి, దొడ్లు కడిగాయి. వాట్? అప్పుడు పెడతాను. ఏ జాను, నన్ను నన్ను పనిదాన్ని చేయాలని చూస్తున్నావా? అడుక్కునే దానిలో కనిపిస్తున్నానా? అబ్బబ్బబ్బబ్బా, నీకన్నా వాళ్ళే నయం. వాళ్ళతో పోల్చుకోకే. హే, హీనంగా చూడకు. హ్మ్, ఘోరంగా దెబ్బతింటావు. ఏడ్సావులే. ఎన్ని తిన్నా చాలేదా? ఏహే, నీతో మాకు మాటలేంటి? భూపతి గారు, ఇంతకంటే అవమానం ఉంటుందా? ఇక్కడుండి ముష్టి బతుకు బతకడం కంటే మా ఇంటికి వెళ్ళిపోదాం రండి. మీకు మటన్ బిర్యానీ చేసి పెడతాను. ఫుల్ గా తిందాం, దర్జాగా ఉందాం. పదశ్రుతమ్మా, మానవత్వమే లేదు. ఛీ! మీలాంటి మృగాల దగ్గర మానవత్వం ఎందుకుంటుందే? వెళ్ళండి వెళ్ళండి, అక్కడేం జరుగుతుందో కూడా తెలుస్తుంది. మీరెక్కడికి వెళ్ళినా మీకు చుక్కలే, మీ అమ్మతోడు. కళ్ళు నెత్తిన పెట్టుకుని కారు నడుపుతున్నావా? కారు దిగో, దిగో. గుర్తొచ్చానా? ఏంటి, ఆస్తులు అంతస్తులు పరువు ప్రతిష్టలు పరపదలు ఉన్న పెద్ద మనిషి కదండి మీరు. ఇలా ఆటో అవతారం ఎత్తారేంటి? ఇళ్లలోకి వెళ్ళి వడ్డీలు వసూలు చేసుకుంటావు కదా, ఎగ్గొట్టారా? మొత్తం పోయి రోడ్డున పడ్డావా? జాగ్రత్తగా మాట్లాడు. ఎస్, యునో, నేను అప్పుడు జాగ్రత్త పడ్డాను కాబట్టే నిన్ను చేసుకునేది తప్పింది. లేదంటే నా గతి రోడ్డు పాలయ్యేది. ఇది ఆఫ్టర్ ఆల్ నీ రేంజ్. ఏం తెలుసని వాగుతున్నావు? చూస్తూ కూడా ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు తెలుసుకోవాల్సిందేంటంటే నేను డెప్యూటీ కలెక్టర్ వైఫ్ని. యునో, నేనెప్పటికైనా ఇలానే చూస్తా అనుకున్నా, అలానే చూసా. అర్థమైందా ఎవరేంటో? అరవింద్, జరగండి. అలాగా జనంతో అడ్డుగా నిలబడ్డావు. ఏంటి, సరిపోలేదా ఆటో వాలా? ఈ ఆటో వాడి పవర్ ఏంటో కూడా నీ అహంకారానికి తెలియాలి కదా. ఏం చేస్తావు? నువ్వు చేసిన దానికి
క్షమించమని అడిగితేనే వదులుతా. నేను క్షమాపణ చెప్పాలా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఒక పొగరు పట్టిన దాంతో. హే, మైండ్ యువర్ వర్డ్స్. ఆ మర్యాద కాపాడుకోవాల్సింది నువ్వు. ఓ పక్కన శాంతియుతంగా మేం ధర్నా చేస్తుంటే కార్తో మా మీదకొచ్చింది నువ్వు. అయితే సాక్ష్యం ఏంటి? నువ్వు చేసింది అడవిలో కాదు, కలెక్టర్ ఆఫీస్లో. సీసీటీవీ కెమెరాలు చూడు, అంతా రికార్డ్ అవుతుంది. చాలదా సాక్ష్యం? క్షమించమని అడిగితేనే అడగను. ఇంచు కూడా కదలవు. నేను డెప్యూటీ కలెక్టర్ భార్యని. మైండ్ ఇట్. ఎవరైతే నాకేంటి, తప్పు చేశావు. చేసిన తప్పుకు క్షమించమని అడగాల్సిందే. మా వారిని తీసుకొస్తాను. ముందు క్షమాపణ చెప్పి తీసుకురా. అడ్డు తప్పుకుంటావా లేదా? ఉంది అరవింద్. ఎవ్వడికి భయపడ్డు. అవును, మాకు అరవింద్ అన్న ఉన్నాడు, భయపడం. చెప్పాలి చెప్పాలి క్షమాపణ చెప్పాలి చెప్పాలి క్షమాపణ చెప్పాలి 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 క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి. ఇంతటితో ఆగకూడదు అని అనుకుంటే ఇలానే ఉండు. చాలు అనుకుంటే అడుగు క్షమాపణ. ఇప్పుడు క్షమించమని అడగకపోతే చంపేసేలా ఉన్నారే. ఏంటి? అది చూసుకోలేదు. సాకులు కాదు అడిగింది, క్షమాపణలు. చెప్పాలి చెప్పాలి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి. సారీ. ఆ? వినబడలా? సారీ. నాకే వినబడింది, అందరికీ వినబడలా. గట్టిగా సారీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.